సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో భీమేశ్వర స్వామిని లక్షకు పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు రాత్రంతా దర్శనాలకు అనుమతించారు. ఆర్జిత సేవలు కోడెమొక్కుల ద్వారా 70 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. భీమన్న దర్శనం అనంతరం భక్తులు బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో రమాదేవి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సంక్రాంతి సెలవులు, సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కొండగట్టుకు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ రోడ్డు, జేఎన్టీయూ, నాచుపల్లి మార్గాల్లో వాహనాల రద్దీ నెలకొనగా బొజ్జపోతున్న గుడి సమీపంలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సుమారు 50,000 మందికి పైగా భక్తులు దర్శనానికి తరలి వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు సానుభూతి పరుడు గాది ఎన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గాది ఎన్నయ్య స్వగ్రామం సాగరంలో కూడా ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. గతంలో గాది ఎన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రస్తుతం మళ్లీ ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు సానుభూతి పరుడు గాది ఎన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మాయిలు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లాలో ఎన్ఐఏ అధికారుల సోదాలు అయితే కలకలం రేపాయి. ఇప్పటికే గతంలో కూడా ఇటు మా ఇల్లు ఆశ్రమం, జాఫర్గఢలోని మా ఇల్లు ఆశ్రమం నుంచి గాదే ఎన్నయ్యనైతే అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు తర్వాత రిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఎన్ఐఏ బృందాలు 20 మంది ఎన్ఐఏ అధికారులు 2 బృందాలుగా విడిపోయి ఇటు జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంతో పాటు ఇటు సాగరం, తన సొంత గ్రామంలోని సాగరంలో తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే మొత్తం సమాచారం అందింది. ఇప్పుడు మొత్తం కూడా గోప్యంగా వస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. మొదట 2 బృందాలుగా విడిపోయి ఇటు మా ఇల్లు ఆశ్రమంతో పాటు ఇటు సాగరంలోని తన సొంత గృహంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న వారి దగ్గర నుంచి వారి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అనంతరం వారు అక్కడ సోదాలు నిర్వహించిన క్రమంలో ₹1,00,000 పైగా డబ్బులు కూడా సీజ్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అంతేకాదు పలు డాక్యుమెంట్లు కూడా వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా వారు సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే గాదే ఎన్నయ్యకి గతంలోనే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టు ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రధాన వ్యక్తులతో పాటు ఇటు మావోయిస్ట్ పార్టీకి అనేక విధాలుగా ఇటు గాదే ఎన్నయ్య సానుభూతి పడుగా కాదు, ఇటు వారికి అనేక విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు అనే పూర్తి సమాచారంతోనే ఇటు ఎన్ఐఏ అధికారులు ఉపా చట్టం పైన గాదే ఎన్నయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తనని విచారించిన అనంతరం తనని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్ఐఏ అధికారుల దగ్గర ఉన్న సమాచారం మేరకే మరొకసారి సోదాలు నిర్వహిస్తున్నట్లు మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే గాదే ఎన్నయ్యకి మావోయిస్టు
అగ్ర నాయకత్వంతో సంబంధాలు ఉంటాయి కాదు, మావోయిస్ట్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాడు. ఆ మావోయిస్ట్ పార్టీ యొక్క కార్యక్రమాలు కానీ, వారికి కావాల్సిన వస్తువులు కానీ, వారికి కావాల్సిన కొంత సామాగ్రి కూడా గాదా ఎన్ఐఏ ద్వారానే వెళ్ళేది. దానికి లావాదేవీలు కూడా జరిగినట్లుగా కొంత ఎన్ఐఏ అధికారుల దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఆ మా ఇల్లు ఆశ్రమం యొక్క ఫండ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడ ఏ అకౌంట్ల ద్వారా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, గాదా ఎన్ఐఏ దగ్గర మావోయిస్టులకు సంబంధించిన డబ్బు ఉందా, ఇంకా ఉంటే దాన్ని వారు పంపించిన డబ్బుని ఏ విధంగా దానికి వాడుకోవడం జరిగింది, మావోయిస్టులకు ఎలాంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనే విషయంలో గాదా ఎన్ఐఏ ముందుకు వెళ్లారు అనే పూర్తి సమాచారాన్ని మొత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. ఎవరిని కూడా అనుమతించకుండా మొత్తం కూడా పోలీసు అధికారుల పహారాలో మాత్రం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే గాదా ఎన్ఐఏ అనేక మార్లు కూడా కొన్ని మావోయిస్టు చనిపోయిన సందర్భంలో వారి యొక్క అంతిమ సంస్కారంలో పాల్గొని దాంట్లో అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మావోయిస్టులని పక్షాన ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖగార్ పైన ఘాటుగా స్పందించిన నేపథ్యంలో మావోయిస్టులకి పూర్తిగా ఇతను సహకరిస్తున్నాడు, మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయి అనే నేపథ్యంలో అరెస్ట్ చేశారు. మరొకసారి ఇప్పుడు జరుగుతున్న సోదాలపై కూడా మొత్తము ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారంతోనే ఇటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఇటు గాదా ఎన్ఐఏ కుటుంబ సభ్యులు కానీ, ఇటు మా ఇల్లు ఆశ్రమంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది అక్కడ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. కడప పెద్ద దర్గాను డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. గండికోట ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ తన సంగీత ప్రాభవాన్ని చాటి చెప్పడం కోసం జిల్లాకు ఒకరోజు ముందే చేరుకున్నారు. కడపలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా పీఠాధిపతి బృందం ఆయన్ను సాదరంగా స్వాగతించింది. దర్గాను అనేక సార్లు వచ్చి దర్శించుకుని ఇక్కడ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు తెలిపారు. Here in Kadapa, Amir Pir Dargah, and I just came to take a blessing and to dua to everyone, and I'm very happy. I'm here in 2006 in Jan in Kadapa, and there's a very powerful place. వస్తూనే ఉంటాను. నేను మా గురు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేర్పించారు నా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడ. వాళ్ళు రేపు ఇది స్టీవెన్ దేవసి, నేను అభిజిత్ ముగ్గురు కలిసి వాయిస్తున్నాం. రేపు ప్రోగ్రాం ఉంది అక్కడ, దానికే వచ్చాను. వచ్చి ఇక్కడ గురు ఆశీర్వాదం తీసుకోవాలి అని వచ్చాను. అందరికీ నేను ముట్టుకుంటాను. బాబా బ్లెస్సింగ్స్ టు ఎవ్రీవన్. అందరూ వచ్చి మంచి నేచర్ అక్కడ వచ్చి నేచర్ దానికోసం అక్కడ ఓపెన్ దీంట్లో మేము వాయిస్తున్నాం. మేము ఎవరు అక్కడ అబ్రాడ్ హాలిడేకి వెళ్ళకూడదు. మా ఇండియాలో అన్ని వెదర్లు అన్ని మంచి ప్లేస్లు ఉంది, చూడండి. ఆల్ ది బెస్ట్. లాట్స్ ఆఫ్ మిరకల్. మై మహాలీలా ఆల్బమ్ నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ లాంచింగ్ ముందు ఇక్కడ వచ్చి మా సీడీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాను. మహాలీలా చాలా బాగా వచ్చింది, సక్సెస్ఫుల్ ఆల్బమ్ అది. మహాలీలా 2 వస్తుంది. నేను మళ్ళా ఇక్కడ వచ్చి ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలు నీటిపారుదల శాఖలో అక్రమ బిల్లుల దందా సాగుతుంది. ఆ శాఖ ఇన్ఛార్జ్ డిఈ వేణుగోపాల్ రెడ్డి కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నీరు, చెట్లు బిల్లులలో అధికారి చేతివాటం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి వారి సంతకాలతో కొత్త బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిధులు నీకింత నాకింత అంటూ ఇన్ఛార్జ్ డిఈ కాంట్రాక్టర్లు వాటాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 కోట్ల మేర ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, బద్వేలు నీటిపారుదల శాఖలో అక్రమ బిల్లుల దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ మౌనిక. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో అవినీతి పరాకాష్ఠకు చేరిందని చెప్పుకోవచ్చు. ఊరు ముందే కానిచేయన్న చందంగా ఇక్కడ ఎవరికి వారు అవినీతి దందాకు తెరదీస్తున్నారు. తాజాగా ఇక్కడి నీటిపారుదల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం వెలుగు చూసిందని తీవ్రమైనటువంటి ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఆ శాఖకు సంబంధించినటువంటి కొందరు ఉద్యోగులు సహా అదే శాఖకు అనుబంధంగా ఉంటూ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు సైతం ఇదే రకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుండటంతో జిల్లాలో కలకలం రేగుతుంది. దాదాపుగా ప్రభుత్వ ఖజానాకు 10 కోట్ల మేర ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గండి కొట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళితే బద్వేలు నీటిపారుదల శాఖ విభాగానికి ఇన్ఛార్జ్ డిగా వ్యవహరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి అధికారి విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 ఏళ్లుగా ఈయన ఇదే హోదాలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిగా కడప కేంద్రంలో ఉంటూనే బద్వేలుకు అప్పుడప్పుడు చుట్టపుచ్చుపుగా వస్తూ వెళ్తుంటారని కూడా స్థానికంగా ఉంటున్నటువంటి సహ ఉద్యోగులు చెప్పుకుంటున్నటువంటి మాట. కడపలోనే ఉంటూ తన అక్రమ దందాకు తెరదీశారనేటువంటి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి బద్వేలు నీటిపారుదల శాఖకు అనుబంధంగా బద్వేలుతో పాటు మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు కేంద్రాలు అనుబంధంగా ఉన్నాయి. ఇక అవినీతి ఆరోపణల వ్యవహారానికి వస్తే గడిచిన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండేది. అప్పట్లో ఇదే ప్రభుత్వము నీరు చెట్టు అనేటువంటి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో భాగంగా నీటి నిల్వలకు సమకూర్చుకునేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వము చెక్ డ్యాంలను విపరీతంగా నిర్మించింది. అయితే అప్పట్లో సాగినటువంటి ఈ వ్యవహారానికి కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా అందాయి. అయితే 2019 చివరాఖరులో చాలా మటుకు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. అయితే ఆ తర్వాత 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీరు చెట్టు పథకం సంబంధించినటువంటి బిల్లులు పూర్తిగా ఆ ప్రభుత్వం నిలిపేసింది. అయితే ఈ 5 ఏళ్లు నీరు చెట్టు బిల్లులపై ఊసే లేకుండా పోవడంతో ఆ కాంట్రాక్టర్లు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా 2024లో తిరిగి చంద్రబాబు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడంతో నీరు చెట్టు పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆనాడు పనులు చేసి నష్టపోయేటువంటి కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వానికి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ విధానమే బద్వేలు ఇన్ఛార్జ్ నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ డిగా ఉండినటువంటి వేణుగోపాల్ రెడ్డికి వరంగా మారింది. పాత కాంట్రాక్టర్ల బిల్లులు, వాళ్లకు సంబంధించినటువంటి పాత అగ్రిమెంట్ల డాక్యుమెంట్లు, గతంలో ఇక్కడ విధులు నిర్వహించినటువంటి అధికారుల ఫోర్జరీ సంతకాలతో కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుంటూ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈ అధికారితో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు కూడా ప్రమేయం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. గతంలో బిల్లులు మంజూరైనటువంటి పనులకు సైతం మళ్లీ నిధులు వసూలు చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. అన్ని పాత డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతోనే బిల్లులు ఫిలప్ చేసి ప్రభుత్వం ద్వారా నిధులను కలెక్ట్ చేసుకుంటున్నారు కూడా మనకు వినికిడి. అయితే ఇందుకు సంబంధించినటువంటి వివరాలు ఇటీవలి కాలంలో గుర్తుపడడంతో ఆ శాఖకు సంబంధించినటువంటి ఇద్దరు ఉద్యోగులను కాళ్ళ వేళ్లపడి సదరు అధికారి అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి మేనేజ్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాటను అటు ఉంచితే బద్వేలు పరిధిలోని నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ డి వేణుగోపాల్ రెడ్డి పంట మాత్రం ఖచ్చితంగా పండుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎవరైనా సమాచారం అడిగినా దాట ఉండటం ఈయన నైజం. సదరు సమాచారం హక్కు చట్టానికి సైతం తలకొక తాను ఎంచుకున్న బాటలోనే ముందుకు సాగుపోతున్నారన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బద్వేలు పరిధిలో జరుగుతున్నటువంటి నీరు చెట్టు అక్రమ దందాలో నిజాలను ఉన్నత స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, యువమంత్రి నారా లోకేష్ దృష్టి సారించి ప్రభుత్వ నిధులను ఇబ్బడి ముబ్బడిగా దోచేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని బద్వేలు వాసులు కోరుతున్నారు. మౌనిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిదండ్రులను, కూతుర్లు ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మికుంట మండలం చెంపునిపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి రవీందర్ రెడ్డికి 3 కూతుర్లు. 6 ఎకరాల ఆస్తి కోసం గొడవ మొదలైంది. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా నాన్నకి గిఫ్ట్ డీడ్ చేసింది. మా నాన్న మీకు వస్తుంది అని చెప్పేసి ఇంకొకటి ఆమె ఆస్తి కోసం తల్లిదండ్రులను కూతుర్లు ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మికుంట మండలం చెంబునిపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి రవీందర్ రెడ్డికి 3 కూతుర్లు. 6 ఎకరాల ఆస్తి కోసం గొడవ మొదలైంది. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా హస్బెండ్ 2010లో చనిపోయాడు. అప్పటికి నాకు 2 పిల్లలు. చిన్న బాబు 6 నెలల బాబు. అప్పటి నుండి నా చిన్న అబ్బాయిని మా నాన్న దగ్గరే పెంచుకున్నాడు. నా తల్లిదండ్రులు అప్పటి నుండి 2010 నుండి నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా తల్లిదండ్రులతోనే ఉంటున్నాను. 2020లో మా తాతయ్య చనిపోయిండు. మా నాన్న వాళ్ళ ఇల్లు కంప్లీట్గా కూలిపోవడంతో 2010లో నేను ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ ఇల్లు ఆగిపోతే మళ్ళీ 2024లో పూర్తి చేశాను. పూర్తి చేసినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది కదా అని చెప్పేసి నాన్న దత్తత తీసుకున్నాడు నా చిన్న బాబుని. ఆ దత్తతలో మా 2 అక్కలకి, మా బావలకి, నా చుట్టాలు అందరికీ తెలుసు. అందరు అప్పుడు 5 మనవలకి దోతుల ఫంక్షన్ కూడా చేసిండు మా నాన్న. కానీ ఒక 3 నెలల నుండి నా 2 సిస్టర్స్ మరి ఆస్తి మీద దుర్బుద్ధితోనో ఏమో తెలియదు కానీ నా ఇంట్లో వండుకుంటూ నా పేరెంట్స్ని కొడుతూ రోజు నానా రచ్చ, వాళ్ళని తిననీయకుండా పడుకోనీయకుండా ఇబ్బంది పెట్టడం. నేను వాళ్ళది ఇల్లు లాస్ట్లో ఉన్నది కదా అని చెప్పేసి నేను సీసీ కెమెరాలు కూడా పెట్టించాను. వాళ్ళని కొట్టే ప్రతి 5 నిమిషాల ముందు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొట్టడం జరుగుతుంది. ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు నిర్లక్ష్యం వహించడం, అంటే వాళ్ళ యాక్షన్ తీసుకోకపోవడం, వాళ్ళ మీద అసలు ఎలాంటి ఏమైంది అనేది విచారించకుండా వాళ్ళని ర్యాష్గా బిహేవ్ చేయడం. చల్ నువ్వు మాట్లాడకు అని చెప్పేసి మా నాన్నని మాట్లాడడం. సరే అది పక్కకు పెట్టండి, ఇది నా ఇల్లు, మా 2 అక్కలు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే నేనేమన్నా గోర్ఖా నౌకరు చేస్తున్నానా, నీ ఇంట్లో కాపలా పడుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడడం. నువ్వు అప్లికేషన్ ఇచ్చినావు కదా, కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ తీసుకో అని చెప్పి ఇట్లా ఒక 2 సార్లు పోయి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ నాకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. నేను ఎక్కువసేపు కూర్చోలేను, నిలబడలేను కాబట్టి నేను స్టేషన్కి ప్రతిసారి వెళ్ళడం కుదరట్లేదని చెప్పేసి ఒక 4 సార్లు రిజిస్టర్ పోస్ట్ చేశాను. పై అధికారుల దగ్గరికి మేడం మాధవి గారు ఒక మహిళ కదా, నా అట్లీస్ట్ ఒంటరి మహిళ ప్రాబ్లమ్స్ ఆమెకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆమె దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అప్లికేషన్ ఇస్తే అట్లీస్ట్ ఆమె అప్లికేషన్ కూడా పూర్తిగా చదవకుండా మా నాన్నని నువ్వు 3కి సమానంగా భూమి పంచేయిపో, ఇది ఇట్లా కాదు అని చెప్పేసి అనడం జరిగింది. మాకు అక్కడ అర్థమైపోయింది ఆమె కూడా మాకు అక్కడ న్యాయం జరగదని చెప్పేసి. మా హస్బెండ్ సంక్రాంతి సంబరాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర గోవా బీచ్ యానం సిద్ధమైంది. సముద్ర తీరం వేదికగా రేపటి నుండి 3 రోజుల పాటు జరగనున్న సంక్రాంతి ఉత్సవాలకు అమలాపురం ఎమ్మెల్యే ప్రజలకు ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటకుల కోసం పారాచూట్ రైడింగ్, జెట్ స్కీ మరియు బోట్ షికార్ వంటి సాహస క్రీడలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మ్యూజికల్ నైట్స్, బాణసంచా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జిల్లాలోని ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు ఈత, ముగ్గుల పోటీలను నిర్వహించారు. రెండో రోజు పడవ పోటీలను నిర్వహించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన పోటీదారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నాయి. ఆత్రేయపురంలో కేరళ తరహా పడవల పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులతో పాటు గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని చెబుతున్నారు. డ్రాగన్ పడవల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా లొల్లా లాకుల వద్ద ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలు జరుగుతున్న 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం ఆత్రేయపురం మహాత్మా గాంధీ కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. నోరూరించే కోనసీమ రుచులతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పేరుగాంచింది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది కోట్ల మంది నమ్మకం, గిరిజన సంస్కృతికి ప్రతీక. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర అన్యాయంపై పోరాడిన తల్లి కూతుళ్లు సమ్మక్క సారలమ్మల త్యాగాన్ని స్మరిస్తూ జరుగుతుంది. ఇక్కడ విగ్రహాలు ఉండవు. గద్దెలపై నిలిపిన వెదురు కర్రలు, పసుపు, కుంకుమలని దేవతలుగా కొలుస్తారు. కుల మతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుండి దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ భక్తులు తమ బరువుకు సమానంగా బంగారాన్ని అమ్మవార్లకు మొక్కుగా చెల్లించుకుంటారు. జంపన్న వాగు స్నానం. భక్తులు పవిత్ర జంపన్న వాగులో స్నానం చేసి తమ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే ఈ మహాజాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీ నిధులను కేటాయిస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భక్తుల రద్దీని తట్టుకునేలా గద్దెల చుట్టూ విశాలమైన క్యూ లైన్లు, స్టీల్ రైలింగ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జంపన్న వాగు వద్ద ఘాట్లు, స్నానాలు చేసే భక్తుల సౌకర్యార్థం కిలోమీటర్ల మేర శాశ్వత స్నాన ఘట్టాలను నిర్మించారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు బోర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.